హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఉగాదికి సంబంధించిన ఒక మంచి పోస్టర్ని గూగుల్ జెమినీ ఏఐలో మీ ఫొటోస్తో ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నార్మల్గా ఉన్న మీ ఫోటోని ఇస్తే గూగుల్ జెమినీ ఇలా క్రియేట్ చేస్తుంది. సింపుల్గా చెప్తాను. వీడియోలో కొన్ని కొత్త విషయాలు చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి. మీకు డిస్క్రిప్షన్లో జెమినీ ప్రాంప్ట్ అని ఒక లింక్ ఇస్తాను. అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి. ఇక్కడ మీకు బ్లూ కలర్ ఒక టెక్స్ట్ ఉంటుంది. ఈ టెక్స్ట్ పైన నొక్కి పట్టి ఈ బ్లూ కలర్ వరకు కరెక్ట్గా ఈ బ్లూ కలర్ వరకు సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకోండి. ఆ తర్వాత మీ ఫోన్లో ఉన్న జెమినీ యాప్ని ఓపెన్ చేసుకోండి. మీ దగ్గర జెమినీ యాప్ లేకపోతే యాప్ స్టోర్లో ఉంది, ప్లే స్టోర్లో ఉంది. జెమినీ అని సెర్చ్ చేయండి, వస్తుంది, చేసుకోండి. జెమినీ యాప్ని ఓపెన్ చేసి కింద ఉన్న ప్లస్ పైన క్లిక్ చేసి గ్యాలరీ పైన క్లిక్ చేయండి. మీ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఆస్క్ జెమినీ దగ్గర నొక్కి పట్టి అక్కడ కాపీ చేసిన టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ చేసి సెండ్ చేయండి. ఇది ఇమేజ్ని క్రియేట్ చేస్తుంది. వీడియోని లైక్ చేసి చూడండి. ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, నాకు కూడా హెల్ప్ అవుతుంది. లైక్ చేసిన తర్వాత కింద హైప్ అని వస్తుంది. హైప్ ఇవ్వండి అబ్బా, సపోర్ట్ కోసం అడుగుతున్నాను. కామెంట్ చేయండి, చిన్న కామెంట్, సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని, హ్యాపీ ఉగాది అని. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఇచ్చిన ఫోటో ఇంత క్వాలిటీగా, ఇంత నీట్గా, ఇంత డీటెయిల్డ్గా, ఇంత దగ్గరగా ఉంటే వచ్చే అవుట్పుట్ కూడా అందంగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఇద్దరు ముగ్గురు దిగింది, లైటింగ్ తక్కువ ఉన్నది, ఫుల్ ఫోటో ఇలాంటివి ఇవ్వద్దు. ఇస్తే మీకు మంచి అవుట్పుట్ రాదు. ఇలా ఉన్న ఫోటో కొంచెం మంచిది ఇస్తే ఫేసు, హెయిర్, ఐసు, స్మైలు నీట్గా కనిపిస్తే వచ్చే అవుట్పుట్ కూడా ఇంత అందంగా ఉంటుంది, ఇంత క్వాలిటీగా ఉంటుంది ముందు. ఓకే, ఇలా ఇచ్చాను, ఇలా క్రియేట్ చేసింది. ఫోటో పైన క్లిక్ చేశాను, కింద సేవ్ సింబల్ అని వచ్చిందా, ఇది క్లిక్ చేస్తే ఇమేజ్ మన ఫోన్లోకి సేవ్ అవుతుంది. ఈ విధంగా మీరు కూడా మీ ఫోటోతో ఉగాది ఫోటోని క్రియేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.